నీ సొంత తల్లిదండ్రులు తప్ప నీ మంచి కోరుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ఎదుగుదలను ఆశించే వాళ్ళు చాలా తక్కువ. అంతేకాదు, నువ్వు బాగుపడితే చాలా సంతోషించినట్టు నటిస్తారేమో కానీ అంతా మోసం. నువ్వు గనక ఆ మోసాన్ని నిజం అనుకొని అందరిని నమ్ముకుంటూ పోయావా, మేకప్ వేసుకుని నాగపాముల్లో నవ్వుతూ ఎదురు చూస్తారు, ఎప్పుడు ఛాన్స్ దొరుకుద్దా, ఎప్పుడు కాటేసేద్దామా అన్నట్టు. ఈ సొసైటీ మొత్తం జలస్తో నిండిపోయింది బ్రో. అదే సొసైటీలో నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. అదే సొసైటీలో నువ్వు నా అనుకొని వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తావు చూసావా, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి ఏంటంటే, బయట వాళ్ళ కన్నా నువ్వు నా అనుకుంటావు చూసావా, వాళ్ళ కాన్సన్ట్రేషనే నీ మీద ఎక్కువ ఉంటుంది. బయట వాళ్ళు టైం వచ్చినప్పుడు కాటేద్దాంలే అని ప్రస్తుతానికి నవ్వి లోపల ఏడుస్తూ వాళ్ళ కాన్సన్ట్రేషన్ని వాళ్ళల్లో ఎవరైనా బాగుపడతారు కదా వాళ్ళ మీద పెడతారు. కానీ మనోళ్ళు మాత్రం అలా కాదు. కాన్సన్ట్రేషన్ మొత్తం ఎప్పుడు నీ మీద ఉంటుంది. సొసైటీ మొత్తం జలస్తో నిండిపోయింది. ఎవరు చెప్పారు మానవత్వంతో అని? నీ సొంత పిన్ అయినా, మావయ్య అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, నువ్వు లవ్ చేస్తున్నావు అనుకున్న లవర్ అయినా, జలసీతో నీకు పొడిచే వెన్నుపోట్లు మాత్రం కామన్. గుండు చేసుకొని కట్టప్పలతో నిండిపోయింది సొసైటీ. చనిపోతున్న బాహుబలికి తెలుసు పొడిచింది కట్టప్పేనని. నీ చుట్టూ ఉన్న కట్టప్పలు కనుక నిన్ను పొడిస్తే, నిన్ను పొడిచిన కట్టప్పని కనిపెట్టేలోగా ఇంకో కట్టప్ప వచ్చి నిన్ను పొడిచి చంపేస్తాడు. ఇందులో ట్రాజెడీ ఏంటంటే, బాహుబలిని పొడిచింది కట్టప్పే అయినా పొడిపించింది మాత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళే, గుర్తుపెట్టుకో. కాబట్టి సొంత వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నా మనుషులు, నా కుటుంబం అనుకోవద్దు. నీ సొంత కొడుకు, నీ సొంత కూతురైనా సరే, ఎవరి బ్రతుకు వారిది, బ్రతికేద్దాం. నీకు మంచి ప్యాకేజ్తో నీకు ఇష్టమైన జాబ్ వచ్చిందా, ఆ సంతోషాన్ని పంచుకోవడానికి మీ పక్కింటి పిన్నుకో, మీ అత్తకో చెప్పావా, అయితే నా మాటలు గుర్తుపెట్టుకో. ఎన్ఓసి కోసమో లేదా పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసమో ఏ వెరిఫికేషన్ ఆఫీసర్ వచ్చినా సరే ఫాస్ట్ పొలాలు పెట్టేది వీళ్ళే. వర్క్లో నీ గ్రోత్ స్పీడ్గా ఉందని హ్యాపీగా ఉన్నావా? ఆఫీస్లో నీకు ప్రమోషన్ వచ్చే టైమా? అయితే నా మాటలు గుర్తుపెట్టుకో బ్రో. నువ్వు జాగ్రత్తగా లేకపోతే తొందరలో నీ వర్క్ నీకు దూరం అయిపోద్ది. నువ్వు నా అనుకునే ఫ్రెండ్సే, కొలీగ్స్, ఆఫీస్ మేనేజ్మెంట్ అందరూ కలిసి నేను రోడ్డు మీదకి లాగేస్తారు. ఇందులో నీ కుటుంబంలో ఎవరున్నా సరే నువ్వు ఆశ్చర్యపోకర్లా. ఇదంతా ఒక ఎక్స్పీరియన్స్ అనుకో, ఒకవేళ అలా జరిగితే. కానీ ఒక్కసారి చేసిన తప్పు ఇంకొకసారి చేస్తే నువ్వు ఫూల్ అవుతావు. కొత్త తప్పులు చేయి, వాటి నుంచి కూడా ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. అది కాన్సెప్ట్. నా డార్లింగ్ ఒక ఆయన చెప్పారు, ఇంట్లో వాళ్ళతో జాగ్రత్తగా ఉండు, నవ్వుతూ తీసుకెళ్ళి నదిలో తోసేస్తారని. ఈ నేచర్, ఆ నేచర్లో ఉన్న అన్ని ప్రాణులు ఎప్పుడూ చెప్పేది ఒకటే, మెలకువగా ఉండకపోతే చచ్చిపోతావు. అదే నేచర్ నుంచి వచ్చిన మనకి తెలియనట్లో అదొకటే. నీకన్నా తోపులు ఎవరు లేరనుకుంటున్నావా? నిద్దట్లో కూడా ఒకటి మర్చిపోకు, నీ చుట్టూ నీకన్నా తోపులైన కట్టపులు ఉన్నారు. వాళ్ళ దగ్గర కత్తి కన్నా పదునైంది ఇంకేదో ఉంది, పైకి కనిపించదు. నీకు కనుక తెలిస్తే నాకు చెప్పు.
కట్టప్పాస్ ఆర్ ఎవ్రీవేర్. బీ కేర్ఫుల్.